సాధారణంగా 8 ఏళ్ల బాబు అంటే ఏం చేస్తుంటాడు? మహా అయితే బుక్స్ తీసి చదువుకుంటూ ఉంటాడు. హోంవర్క్ రాసుకుంటూ ఉంటాడు. లేదంటే గేమ్స్‌లో బిజీగా ఉంటాడు. కానీ నేను ఇప్పుడు చెప్తున్న 8 ఏళ్ల బాబు దీనికి పూర్తిగా భిన్నం. ఫిబ్రవరి 19 న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో స్టేజ్ పైకి ఒక చిన్న నడుచుకుంటూ వస్తున్నాడు. అతడు ఎవరా అని అనుకున్నారు చాలామంది. కానీ అతను మైక్ పట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఇండియన్ ఫిలాసఫీ మధ్య ఉన్న సంబంధం గురించి అనర్గళంగా మాట్లాడుతుంటే ఆ టెక్కి చాలా అందరూ నోరు ఎలబెట్టారు. ఈ క్రమంలోనే ఈ బాబు ఎవరు ఇంత మేధావిగా మాట్లాడుతున్నాడని చెప్పి అనుకున్నారు. అతను ఎవరో కాదు అని తెలుసుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఎవరో కాదు, ప్రపంచంలో అతను చిన్న వయసైన ప్రోగ్రామర్గా గుర్తించారు. అతని పేరు రణ్వీర్ సింగ్ సచ్దేవ్ అని. రణ్వీర్ సింగ్ సచ్దేవ్కి చాలా రికార్డులు ఉన్నాయి. 2024లో 6 ఏళ్ల వయసులో యుఎస్ జనరల్ అసెంబ్లీకి హాజరైన అతను చిన్న వయస్కుడిగా ఆ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఆర్ యు బార్న్ విత్ ఏఐ అనే పేరుతో పుస్తకాన్ని కూడా రచించి అందరిని అబ్బురపరిచేలా చేశాడు. ఈ పుస్తకం అమెజాన్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ సంస్థలకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఇవి మాత్రమే కాదు, 6 ఏళ్ల వయసులోనే రణ్వీర్ సింగ్ సచ్దేవ్ రాసిన కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఫలితాలు 14 సంవత్సరాల విద్యార్థికి స్థాయికి సమానంగా వచ్చాయి. అవి చూసిన ప్రొఫెసర్స్ చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రస్తుతానికి ఈ చిన్నారి ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో మెషిన్ లెర్నింగ్ కోర్సుని చదువుతున్నాడు. అంతేకాకుండా సొంతంగా ఏఐ చాట్బాట్ను కూడా రూపొందించాడు. భారత ఆర్థిక వ్యవస్థలో ఏఐ పాత్ర, గ్రామీణ ప్రాంతాల్లో ఏఐ అక్షరాస్యతను పెంచడమే తన లక్ష్యమని ఈ చిన్నారి చెప్తుంటే మన దేశ అధినేతలు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. 8 ఏళ్ల వయసులో ఇంత చరిత్ర సృష్టించిన ఈ బాబు రానున్న కాలంలో ఈ బాబు ఇంకెంత గొప్ప చరిత్ర సృష్టిస్తాడో వేచి చూద్దాం.